మా టెర్రస్ గార్డెన్ లో దోసకాయలు ఇంకా వంకాయలు అవి వచ్చినాయి, కోసుకుంటున్నాను. చూడండి ఈ దోసకాయ కొద్దిగా కలర్ వచ్చింది, ఇంకా కోద్దాంలు అనేసి కోసేసాను. ఇంకా అలాగే వంకాయలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కోసుకుంటున్నాము. చూడండి ఇంతకు ముందు కూడా వచ్చినాయి కాయలు, మంచిగా కలర్ వచ్చినాయి. ఇది కొద్దిగా ఇప్పుడే వస్తుంది కలర్, అయినా సరే కోసేసాము. కోతులు అలా వచ్చినాయి అనుకోండి, కోసేస్తాయి ఎందుకు అనేసి, వేస్ట్ చేస్తాయి అని ముందే కోసేసుకుంటున్నాం. అలాగే వంకాయలు కూడా మంచిగానే వస్తున్నాయి. ఇవన్నీ సమ్మర్ లో పెట్టిన మొక్కలు, అయినా సరే బాగానే ఉన్నాయి అన్నమాట. వస్తున్నాయి కాయలు. ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత కొద్దిగా మంచిగా వస్తున్నాయి అన్నమాట. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో, అందువల్ల మంచిగా ఇవన్నీ కాయలు వస్తున్నాయి అన్నమాట. అది గుత్తి వంకాయ బ్లాక్, అది ఇంతకు ముందు కోసిన పొడవు వంకాయలు. ఇవన్నీ ఎండాకాలం స్టార్ట్ అవ్వక ముందే పెట్టినవి ఇవన్నీని, కానీ ఎండాకాలానికి వచ్చినాయి, అప్పుడప్పుడు వచ్చినాయి. మంచి సమ్మర్లో అయితే కొద్దిగా తక్కువే వచ్చినాయి, కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. అంటే చలికాలం అయిపోతా ఉన్నాం కదా, ఆ టైంలో పెట్టుకున్నాం అనమాట ఈ మొక్కలు. కానీ అవి ఇప్పుడు వస్తున్నాయి అనమాట. వంకాయలు అయితే ఒకసారి పెట్టుకుంటే రెండు మూడు సార్లు అలా కోసుకోవచ్చు. అంటే 2-3 సీజన్లకి. మనం చలికాలం పెట్టుకుంటే ఎండాకాలం, వర్షాకాలం వరకు కూడా కోసుకోవచ్చు. మనం అట్లా వర్షాకాలంలో కొత్త మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, నారు తెచ్చుకుని, అవి పెరిగి కాయలు వచ్చేట వరకు కూడా ఇవి కాస్తూనే ఉంటాయి మంచిగా. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కాయలు. అలా మనం పెట్టుకోవాలి మన మిద్దె తోటల్లో. ఒకటి చిన్న మొక్కలు నారు పెట్టుకున్నప్పుడు ముందే మనం ఆల్రెడీ పెట్టేసుకుని కాయలు వస్తూ ఉండాలి. అవి కాయలు ఉన్నప్పుడే మనం నారు పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇవి అయిపోయే టైంకి అవి మరలా మనకి కాపుకొస్తాయి. అలా 2-3 టబ్బుల్లో పెట్టుకుంటూ ఉండాలి. మాకు ఈ వంకాయలు అయితే ఇప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా టమాటాలు అవైతే ఇప్పుడు మొత్తం కాయలు సమ్మర్లో అయిపోయినాయి, మొక్కలన్నీ తీసేసాం, మరలా కొత్త నారు పెట్టుకున్నాము. వంకాయ మిర్చి, టమాటా మిర్చి, ఈ వంకాయలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటున్నాయి. టమాటాలు అయితే ప్రస్తుతానికైతే లేవు. అలాగే చూడండి ఇక్కడ ఎంత ఉన్నాయో గుత్తులు గుత్తులుగా. చూడండి ఈ వీడియో మార్నింగ్ టైం తీస్తున్నాం, ఎండగా ఉంది, కొద్దిగా షేడ్ గా వస్తుంది అనమాట, అంత క్లియర్ గా లేదు. ఈవినింగ్ టైం అయితే మంచిగా వస్తుంది వీడియోలు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో వంకాయలు. ఇవన్నీ ఒక 2-3 రకాలు ఉన్నాయి ఈ వంకాయల్లో. పింక్ వంకాయలే కానీ కొద్దిగా వెరైటీ ఉన్నాయి అన్నమాట అన్ని. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంది, ఇది ఒక వెరైటీ. ఇది చూడండి చాలా లావుగా ఉంది ఇది. అది విత్తనానికి ఉంచేసాం, చిన్నది ఫస్ట్ వచ్చిన కాయ.
ముదిరిపోయింది కదా అయినాను. దాన్ని అలా ఉంచేసాము. ఇది చూడండి ఎంత బాగుందో. ఇందాక కోసిన 2 వెరైటీలు ఉన్నాయి. ఫస్ట్ కోసిన వాటిలో ఇప్పుడు ఒకటి లావుది కోసాం కదా, అది ఒకటి, ఇది ఒకటి. చూడండి, ఇది గ్రీన్ ఇంకా కొద్దిగా పర్పుల్ అలా ఉందన్నమాట. ఇది ఒక వెరైటీ. ఇంకా బ్లాక్ మామూలుగా గుత్తి వంకాయ కూడా ఒకటి వెరైటీ ఉంది కదా. ఇలా వంకాయల్లోనే చాలా రకాలు ఉంటాయి. ఇంతకుముందు ప్యూర్ వైట్ పొడవు వంకాయ కూడా ఉండేది. అది విత్తనాలు ఏమైపోయిందో పోయినట్టుంది. ఈ వంకాయలు కోసిన రోజునే తెలిసిన వాళ్ళకి ఇచ్చాము కొన్ని వంకాయలు. తెలిసిన వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మార్నింగ్ టైంలో కోసేసాం అనమాట ఎండకి. అలాగే దానిమ్మకాయలు కూడా చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో. మన టబ్బుల్లోనే ఇంత బాగా వస్తున్నాయి. ఇంకా 2 కాయలు కోసుకున్నాం కదా, ఇవి చూడండి కొద్దిగా పచ్చిగా ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ టైం కోసుకోవచ్చులని ఉంచేసాము. వెనక సైడ్ కొద్దిగా గ్రీన్ కలర్ లో ఉంది, అందువల్ల ఉంచేసాము. ఇవి చూడండి ఫ్లవర్స్, ఇవి చిలక ముక్కు పూలు, అలాగే ఇవి బంగాళాబంతి. మా సైడ్ అయితే ఇలా అంటారు ఈ ఫ్లవర్స్ ని. ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు అన్నమాట. అలాగే ఇక్కడ బుడంకాయలు ఉన్నాయి. అలాగే ఇవి కూడా సమ్మర్ అంతకంటే ముందే కొన్ని విత్తనాలు ఉంటే వేసాము. ముల్లంగి ఇప్పుడు వచ్చిందనమాట. అంటే కొద్దిగా ముదిరిపోయింది, ఎలాగైనా కానీ ముందే కోసుకోవాల్సింది. ఇక 2 దుంపలు తీసామన్నమాట. సాంబార్ చేస్తున్నాం అనేసి. ఇందాక దోసకాయ కూడా కోసాను కదా ఒకటి, అది ముల్లంగి అవి సాంబార్లో వేసుకోవచ్చు అనేసి 2 దుంపలు తీసాము. ఫస్ట్ లో మంచిగానే ఉంది, కొద్దిగా ముదిరింది అనమాట. ఇది లేత ఉన్నప్పుడైతే మంచిగానే ఉంది, కానీ విత్తనానికని అలా ఉంచేసాను. కానీ ఇంకా సరే సాంబార్లో తీసుకోవచ్చు అన్నట్టుగా నేను 2 తీసామన్నమాట. పక్కన టబ్బులో కూడా చూడండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అవన్నీ ముల్లంగి విత్తనాలు వేసేసాను. పాత విత్తనాలు ఉంటే మొత్తం ఇట్లా చల్లేసాను, మంచిగా వస్తున్నాయి అనమాట. చూసారు కదా మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన వంకాయలు, ఇంకా ఒక దోసకాయ, 2 ముల్లంగి, ఇంకా 2 దానిమ్మకాయలు అలా కోసుకున్నాము. ఈ విధంగా మనం టెర్రస్ గార్డెన్ లో కూడా కూరగాయలు పండించుకోవచ్చు. మనకి స్థలమే ఉండాల్సిన అవసరం లేదు. టబ్బుల్లో కూడా ఇలా కూరగాయలు పెంచుకోవచ్చు. మొత్తం మనకు వారం సరిపడా రాకపోయినప్పటికీ అప్పుడప్పుడైనా వస్తాయి కదా కొన్ని కూరగాయలైనా. కొద్దిగా శ్రద్ధ పెడితే మాత్రం వారం సరిపడా వస్తాయి. మేమంతా ఇదిగా శ్రద్ధ పెట్టకుండా చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం అన్న వస్తున్నాయి, లేకపోతే మంచిగా వారం సరిపడా కూరగాయలు వస్తాయి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.